సార్వత్రిక ఎన్నికల చివరి అంకానికి చేరుకున్నాయి. ముఖ్యమైనటువంటి పోలింగ్ అంకం పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి చేశాయి. ఆయా సర్వే సంస్థలు, మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను బయటపెట్టాయి. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్ హోరాహోరీని తలపించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ముక్కోణ పోటీ ఉంటుందని భావించిన సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉందని చెప్పాయి. ఏపీలో ఇంకా ఉత్కంఠకు తెరపడలేదు. సర్వే సంస్థలు సైతం మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. కొన్ని సర్వేలు అధికార వైసీపీకి అనుకూలంగా ఇస్తే మరికొన్ని టీడీపీకి అనుకూలంగా ఇచ్చాయి. తెలంగాణ లోక్సభపై పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. ఆరా సంస్థ నుంచి బీజేపీకి 8 నుంచి 9, కాంగ్రెస్ 7 నుంచి 8, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుస్తోందని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించదని తెలిపారు. పొలిటికల్ ల్యాబొరేటరీ బీజేపీకి 9 సీట్లు ఇవ్వగా కాంగ్రెస్కి 6, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కో స్థానం చొప్పున గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ బీజేపీకి 8 నుంచి 10, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కో స్థానంలో గెలుస్తాయని వెల్లడించింది. జన్ కీ బాత్ సర్వే సంస్థ బీజేపీకి 9 నుంచి 12, కాంగ్రెస్ 4 నుంచి 7, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తే కారు పార్టీకి 0 లేదా ఒక స్థానంలో గెలుస్తుందని తెలిపింది. పీపుల్స్ పల్ ఎగ్జిట్ పోల్లో బీజేపీకి 6 నుంచి 8, కాంగ్రెస్కి 7 నుంచి 9, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తాయని చెప్పారు. పీపుల్స్ పల్ ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్కి 7 నుంచి 9, బీజేపీ 6 నుంచి 8, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక స్థానాల్లో విజయం సాధించనున్నాయని తెలిపింది.